సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఒక అడవిలో చాలా కుందేలు ఉండేవి. అవన్నీ పక్కనే ఉన్న మరో అడవికి బయలుదేరాయి. కొంత దూరం వెళ్ళేసరికి దారిలో ఒక నీటి కాలువ ఎదురైంది. వాటికి ఈత రావు కదా, కాలువ చుట్టూ తిరిగి వెళితే గాని అవతలి ఒడ్డు చేరుకోలేవు. ఆ గుంపులో ఒక తుంటరి కుందేలు ఉంది. దానికి కాలువలో ఈదుతున్న ఒక పెద్ద బాతు కనిపించింది. ఏదో ఆలోచన వచ్చిన దానిలా, మీరు అందరూ వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అని అనింది ఆ తుంటరి కుందేలు. ఎలాంటి ఆకతాయి పనులు చేయకుండా బుద్ధిగా మాతో వచ్చేయి అని అనింది. దీని సంగతి తెలిసిన ఒక ముసలి కుందేలు మందలించింది. దాని మాటల్ని పట్టించుకోలేదు ఈ ఆకతాయి కుందేలు. మిగతా కుందేలన్నీ వెళ్ళిపోయాయి. ఓయ్ బాతు మామ, నిన్నే. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీటిలో భలేగా ఈదుతున్నావు. కాలువ మధ్యలో ఉన్న బాతుకు వినిపించేలా అంది కుందేలు. నిజంగానా? అంత అందంగా ఉన్నానా? ఆ మాటలకు మురిసిపోయింది బాతు. ఒడ్డుకు వచ్చేసింది. ఈ రోజు నుంచి మనం మంచి స్నేహితులం. నీకు ఏ సహాయం కావాలన్నా నాతో చెప్పు అంది బాతు. అయితే నేను నీ కాలువ దాటి అవతల ఒడ్డుకు వెళ్ళాలి. చుట్టూ తిరిగి వెళదాం అనుకుంటే కాళ్ళు నొప్పులాయే. మరి నీ వీపు మీద నన్ను కూర్చోబెట్టుకుని అవతలికి తీసుకెళ్తావా అని అడిగింది కుందేలు. ఓ, అదెంత పని అని కుందేలును తన వీపుపై ఎక్కించుకుంది బాతు. మా వాళ్ళందరికంటే నేను ముందుగా అవతలి ఒడ్డుకు చేరుకుంటాను. నా తెలివితేటలతో అందరిని ఆటలు పొడుస్తాను అని లోపల అనుకుంది కుందేలు. నాకు నువ్వు సాయం చేసినందుకు ధన్యవాదాలు మిత్రమా. నీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను అంది కుందేలు. పర్వాలేదు మిత్రమా, మా ఇద్దరం మంచి స్నేహితులమైంది ఒకరికి ఒకరు సహాయం పడడంలో తప్పేముంది.